గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానిస్టేబుల్స్ వెళ్ళండి, పంపించండి అయ్యా. కాస్త దూరం కూడా ఏంటి అన్యాయం? వెళ్ళ హలో, సార్. ఏంటి సారు, ఏంటి సారు? ఈ హత్య చేసింది ఖచ్చితంగా ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణే. డెఫినెట్, నో డౌట్. నీకు తెలుసా, వాడొక పెద్ద గుంటనక్క. నిన్న రాత్రి 12 గంటల తర్వాత వాడు రోడ్డు మీద తిరుగుతూ అక్కడే మాట వేసి కూర్చున్నాడు. సరైన సమయం చూసి ఈ హత్యను వాడే చేశాడు. డెఫినెట్ డెఫినెట్. సార్ క్షమించాలి సార్. ఎందుకు క్షమించాలి? ఎందుకో? ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు ఆయన మీద నింద మోపడం చాలా తప్పు సార్. రేపు మీకు ఏదైనా సమస్య రావచ్చు సార్. ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఒక బ్రిలియంట్ సార్. తిమ్మిని బమ్మిని చేసే రకం సార్ ఆయన. ఇవన్నీ మీకెందుకు సార్? రేపు మిమ్మల్ని కూనీకోర అనొచ్చు సార్. కూనికోరా? నేను కూనికోర్నా? ఆపోవయ్యా, తిమ్మిని బమ్మిన అన్నీ నేను చూస్తానయ్యా. ఈ పెద్దాపురం మోహన్ గురించి వాడికి తెలీదు. వితిన్ 24 hours నేను చేసి చూపిస్తాను. పీకేవులే చేతులు లేనోడికి. బంగారు పళ్ళెంలో లక్ష్మీనారాయణ తలపెట్టి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికి వెళ్ళిన అలెక్స్ ఇప్పుడు ఏ మొహంతో నా ముందు వణుకుతూ నించున్నాడు. చంపుదామని వెళ్ళినవాడు చచ్చాడు. పాపం రషీద్, వాడి తలరా తంతే. దాన్నెవడూ మార్చలేడు. రంజన్ సార్, అది ఏంటంటే శత్రువు ఎంతటి వాడైనా వాడి బలాన్ని తెలుసుకోకుండా తలపడకూడదు. లక్ష్మీనారాయణ బలాన్ని తెలుసుకునే వాడితో తలపడుండాలి. సరే, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఓకే ఓకే ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? బ్లడీ మౌత్, ఇంకేం మాట్లాడుకో. మీకు తెలియకుండా ఎవరో మిమ్మల్ని ఫాలో చేశారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. హలో,
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నేను ఇప్పుడు కన్యాకుమారిలోనే ఉన్నాను. కన్యాకుమారిలోనా? ఐ వాంట్ టు సీ ఇమీడియట్లీ. ఏమిటి సార్ విశేషం? మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. షార్ప్ 9:30 ఎట్ వట్టకోట, కన్యాకుమారి. ఓకే? షార్ప్ 9:30 అట్ వట్టకోట. మీకు వయసవుతోంది. రాష్ట్ర రాజకీయాలలాగా దేశ రాజకీయాల్లో మీరు రాణించలేరు. రాబోయే ఎలక్షన్స్లో మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. తర్వాత భవిష్యత్తులో నేను అనుకున్నట్టు ఎదగలేను. మీరు పదవిలో ఉన్నప్పుడే మీ వాళ్ళందరూ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు. బయట ప్రపంచానికి తెలియకుండా మంత్రి పదవి ముసుగులో పెద్ద బిజినెస్ చేయాలన్న ఏర్పాటు చేస్తున్నాడు మీ ఒక్కగానొక్క కొడుకు అజయ్ గారు. జాగ్రత్తగా ఉండకపోతే నీ కొడుకు కూడా సత్తారాం కూతురుకు పట్టిన గతే పడుతుందని అంటున్నావు కదా? అయ్యో, ఏ విధంగా చూసినా కూడా భారతంలో శకుని పాత్ర మీది. ఆంధ్ర చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ డిప్యూటీ మినిస్టర్ ఎక్కడ? ఎందుకో కొరగాని ఈ బాల్ బచ్చగాడెక్కడ? బొగ్గు ఉత్త బొగ్గే కాదు, కార్బన్ కూడా. అది నీకు అర్థమైందనుకుంటాను. కార్బన్ కన్నా చాలా తక్కువ రకం ఈ బొగ్గు. కానీ అదే బొగ్గు గనక ఈ భూమి అడుగున ఉంటే అది వజ్రంతో సమానం. ఇట్ లుక్స్ నైస్, బ్యూటిఫుల్ అండ్ స్పార్క్లింగ్, బట్ ఇట్ కట్స్ వర్స్ దెన్ అ నైఫ్. నీ మాటల్లో బెదిరింపు కనపడుతుంది. మీరు అంత దూరం నుంచి కన్యాకుమారి వరకు శ్రమపడి రావటం, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని ప్రశ్నించడం అంతా బాగుంది. నిజం తెలుసుకోవాలని అడిగారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ సారీ, రషీద్ని నేను చంపలేదు. పోతే మీరు అనుకుంటున్నట్టుగా నాతో ఎవ్వరూ లేరు. రషీద్ని నేను చంపడం, నా ప్రాణాల మీద అటెంప్ట్ జరగటం. అవును, ఇంత కరెక్ట్గా ఈ విషయాలన్నీ మీరు ఎలా సేకరించారు? ఆ అటెంప్ట్లో నన్ను ఎప్పుడూ చంపలేదన్న యాంగ్జైటీతో మీరు అడిగారు కదూ. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలా? ఏ హంతకుడు తను చేసిన పొరపాట్లు ఒప్పుకోడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నువ్వు కాకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? దానికి సమాధానం చెప్పు. అది మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. నేను పగ తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. నా జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నేను ప్రతీకారం తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలుసా? మా వంశ పరువు, గౌరవం, మర్యాద అందుకు అనుమతించలేదు సార్. మీరు నన్ను నమ్మి తీరాలి అని నేను నిర్బంధించడం లేదు. రాజశేఖర్ని, రషీద్ని చంపిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నాకు మాత్రం సాయం చేయడం లేదు. ఇది నిజం. నాకు సంబంధించి వాళ్ళు చేసింది న్యాయంగా అనిపించింది. కాకపోతే కారణాల గురించి మీతో చర్చించదలుచుకోలేదు. యు నో వై? శత్రువుకి శత్రువు మిత్రుడు. ఏదో ఒక క్లారిఫికేషన్ కావాలి. నేను హైదరాబాద్ నుండి బయలుదేరేటప్పుడు మీరిచ్చిన మాటకి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంతకీ ఏం క్లారిఫై చేశారు? నేను అనుకున్నట్టే సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు అని. నేను ఇక్కడికి వచ్చింది ఇది వినడానికా? వాని భార్య బిడ్డల్ని అంతం చేసిన వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నాడు. ముందుగా రాజశేఖర్, తర్వాత రషీద్, ఇప్పుడు అలెక్స్కి వాడు స్కెచ్ చేశాడు. నెక్స్ట్ ఎవరు డీజీపీ? జస్ట్ గెస్.
నేను వెంటనే చెక్అవుట్ చేస్తున్నాను. అకౌంట్ క్లోజ్ చేయండి. అలాగే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తర్వాత కానీ ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణ రూమ్ నెంబర్ ఎంత? 108. ఎవరన్నా అడిగితే రౌడీ గ్యాంగ్ వచ్చి లక్ష్మీనారాయణని ఎరగదీసి వెళ్ళారని చెప్పు. ఆ విధంగా చెప్పు. రండ్రా. సార్, డిఎస్పీ మోహన్ మీ రూమ్కి వస్తున్నారు సార్. ఆయనతో 4 రౌడీలు కూడా వస్తున్నారు సార్. సార్, నేను పిల్లల తండ్రిని సార్. ఆవేశంలో మీరు ట్రిగ్గర్ని నొక్కితే నేను చచ్చిపోతాను సార్. 6 పిల్లలు, 3 పెళ్ళాలు, 1 కీపు ఉంది సార్. ఒక్కొక్కడు ఒక పెళ్ళాంతోటే వేగలేకపోతున్న ఈ రోజుల్లో నీకు 3. గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలడం లేదని గూండాయిసం చేస్తున్నావా? క్లోజ్ ద డోర్. రే, తలుపు మూయండిరా. కుమ్మేశాడు. విజయ్, నేనే అరవకు. అవును సార్, లోపలికి ఎలా వచ్చారు? బయట గడి వేశాను కదా.
అది సరే కానీ దొంగలాగా వచ్చారేంటి? ఈ లక్ష్మీనారాయణకి మీ పోలీస్ తలుపులు తాళాలు పెద్ద లెక్కేమీ కాదు. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసెస్ లో మెయిన్ డోర్లన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటాయి, కానీ వెనకాల డోర్లే ప్రాబ్లం. అది నేను చూసుకుంటానులే. ఆ సంగతి తర్వాత కానీ ముందు సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. అది 24 గంటలు టైట్ సెక్యూరిటీ ఉన్న ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి. ఈ రోజు గార్డ్ ఆన్ డ్యూటీ చీఫ్ నువ్వేనని తెలుసుకునే నేను ఈ విధంగా ఇలా ప్రవేశించాను. అవును, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నాకు వ్యతిరేకంగా వారెంట్ ఏమైనా ఉందా? లేదు సార్. తమిళనాడు పోలీసుల నుంచి? నాకు తెలిసి అలాంటిదేం లేదు సార్. ఓహో, అయితే లేని ఎవిడెన్స్ని సృష్టించి కన్యాకుమారిలో నన్ను అరెస్ట్ చేయకుండా విడిచిపెట్టడానికి కారణం అన్అఫిషియల్ అనుకుంటా. ఏం సార్ విషయం? ఏమి లేదు అయ్. ఫాదర్ రంజన్ ఫిలిప్ మళ్ళీ నా ఎదురుగా అవతరించాడు. వాడి అనుచరులు ఒక్కొక్కరు హత్య చేయబడ్డారు. చనిపోయిన వాళ్ళందరూ సార్కి శత్రువులేగా. అది ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేను 4 ఏళ్లు వెయిట్ చేస్తాననుకున్నావా? న్యాయమైన పద్ధతిలోనే వాడిని అంతం చేయాలి. సార్, రికార్డ్ రూమ్ తాళాలు నీ దగ్గర ఉన్నాయా? అవి ఐజీ గారి దగ్గర ఉన్నాయి సార్. అసలైనా ఈ లక్ష్మీనారాయణకి ఎందుకురా తాళాలు గీళాలు? నీకు మాట చెప్పాలి, పద. పాపా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. లుక్ మిస్టర్ జాన్, క్యాబినెట్ మినిస్టర్ ఫిలిప్ మాథ్యూస్ కొడుకు రంజన్ కేసు గురించి నీకు తెలుసు అనుకుంటాను. ఆ విషయం నీకు తెలుసు కాబట్టే ఇంకోసారి చెబుతున్నాను. ఆ కథలన్నీ మీడియా వాళ్ళ కట్టు కథలే. కాబట్టి నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసుని పెద్ద సీరియస్గా తీసుకో, మాకు వదిలే, లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడతావు. అర్థమైంది సార్, కానీ సాక్ష్యాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. నాకు తెలిసి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకి సంబంధించి ఇక్కడ వాడు చాలా ముఖ్యమైన వాడు సార్. ఇప్పుడున్న జనరేషన్ డ్రగ్స్కి బానిసలను చేయడం, తీవ్రవాదులుగా మార్చడం ద్వారా వాడు దేశానికి ద్రోహం చేస్తున్నాడు సార్. దేశద్రోహం గాడిది గుడ్డ. లా మినిస్టర్గా నాకు అన్నీ తెలుసు, కాబట్టి చెప్పింది చేయవయ్యా. సారీ సార్, ఈ దేశంలో నీతి నిజాయితీ ఇంకా చావలేదు. కరెన్సీ కంటే కూడా ఇప్పుడు సగట మనిషి నమ్మేది కేవలం న్యాయాన్ని మాత్రమే. అందుకే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వృత్తికి ఎటువంటి కళంకం రావడానికి నేను ఒప్పుకోను. నేను మీ దారికి వస్తానని మీరు అనుకోకండి. ఐఎమ్ సారీ. జాన్, తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు సార్, ఈ విషయంలో ఎలాంటి ఎదురు దెబ్బనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. సెంట్రల్ మినిస్టర్ ఫిలిప్ మాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్ కేసు విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. తల్లి లేని పిల్లలను ఆలోచించి ఈ కేసును మీరు వెనక్కి తీసుకోకండి పాపా. అలాంటి ఆలోచన పెట్టుకోకండి. మీరు రాజీ పడద్దు. నిజాయితీ గల కమిషనర్ గారికి సపోర్ట్గా ఉన్నట్టుంటుంది మీరు ఈ కేసులో అపీర్ అయితే. ఎంత చెప్పినా నీ బుర్రకెక్కలేదంట్రా. పాపా, పాపా, పాపా.